సారీ అన్న, ఈ క్వశ్చన్ అడగడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు, కానీ నా జీవితానికి మీరు ఇచ్చే ఆన్సర్ చాలా ఉపయోగపడుతుంది. బాగుంది నా సెంటిమెంట్, ఆ ఫీల్ తీసుకొచ్చాను. ఒక అమ్మాయిని ప్రేమించాను, తనకు సెక్షువల్ రిలేషన్ చేశాను, పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో. కానీ దేవుడు అనేక పర్యాయాలు వదిలేయమని చెప్పినా నేను అలా చేయలేకపోయాను. ఆ అమ్మాయితో నేను ఉంటూ వచ్చాను. పేరెంట్స్ సెక్షువల్ రిలేషన్లో ఉన్నా అని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. నేను చేసింది తప్పే అర్థమవుతుంది. చాలా దూరం వెళ్ళిపోయాను. ప్లీజ్ ఆన్సర్ మీ. తనను వదిలేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా? ఆ అమ్మాయిని వదిలేయద్దు, ముందు దేవుని పట్టుకో. ఆ అమ్మాయిని వదిలేయద్దు, ముందు దేవుని పట్టుకో. దేవుడితో మాట్లాడు, ప్రభా నన్ను ఏం చేయమంటాను? దేవుడిచ్చే సలహాను తీసుకో, నేనిచ్చే సలహా కాదు. దేవుడిచ్చే సలహా తీసుకో. ఇంత దూరం వచ్చింది కదా, దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని అడుగు. బట్ వన్ థింగ్, దేవుడికి దగ్గర అవ్వాలి. దేవుడికి దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి పోతుందేమో, ఆ అమ్మాయి ఉంటుందేమో, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఇఫ్ యూ క్యాన్ కమ్ క్లోజ్ టు గాడ్, దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. నా ఉద్దేశ ప్రకారం దేవుడు 90% నిన్ను వదిలేయమని అంటాడు. 90% వదిలేయమంటాడు. ఎందుకనంటే నువ్వు ఆ తప్పు చేసి ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా. ఆ నరకంలో లేకపోతే ఆ దేవుని చిత్తం బయట ఆ జీవితాన్ని కొనసాగించే కంటే దాన్ని వదిలేసి ఫ్రెష్ లైఫ్ దేవుడు బహుశా ఇవ్వచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్. దేవుడిని అడుగు. వితౌట్ కన్సల్టింగ్ గాడ్, వితౌట్ బికమింగ్ క్లోజ్ టు గాడ్, దేవుడికి దగ్గర కాకుండా ఆ పని మాత్రం చేయొద్దు.